సార్ నేను చూసినట్టయితే అంటే కొద్ది కాలం కింద నుంచి ఇప్పటివరకు చూస్తున్నట్టయితే సినిమా యాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ వృత్తి చేసుకుంటూ అందరూ మళ్ళీ సెకండ్ ఇన్కమ్ అవ్వచ్చు ఏదైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తున్నారు. అవును. అసలు ఎందుకు రియల్ ఎస్టేట్ అంతగానో ఎందుకు ఏం అట్రాక్ట్ చేస్తుంది, అసలు ఏముంది దాంట్లో? మనం ఎప్పుడైనా మనం అమ్మే ప్రోడక్ట్ బట్టి మన ఇన్కమ్ ఉంటుంది. మ్హూ. మ్. మన ప్రోడక్ట్ బట్టి ఇన్కమ్ ఉంటుంది. ఓకే అండి. మనము గోల్డ్ని గ్రామ్స్లో కొలుస్తాం, అవును. మిగతా ఐటమ్స్ కేజీలలో కొలుస్తాం. సో డిఫరెన్స్ ఏంటి ఇక్కడ? మ్. ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ. అవును. రియల్ ఎస్టేట్ కూడా అంతే, భూమి యొక్క వాల్యూ. భూమి యొక్క వాల్యూ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కదా, తగ్గేది. ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్ భూమి అనేది. ఓకే. సో ఎప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ జనాభా వృద్ధి పెరుగుతూ ఉంది. అవును. మనం 10 years క్రితం 1.2 crores 1.10 crores ఉన్నది, వాళ్ళు 1.7 crores క్రాస్ అయినాం. సో 47 crores పెరిగాం మనం. అవును. సో భూమి పెరగలే కదా. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవాళ ఎంప్లాయీస్ కానీ, ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కానీ, ప్రతి వాళ్ళు ఇవాళ సిటీలో అర్బనైజేషన్ ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, లివింగ్ కానీ ఏది ఉన్నా కూడా ఇక్కడ బాగుంటుంది అనే ఉద్దేశం. ఒకటి ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో, ఈ సిటీ ప్రాంతంలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ ఎవరైతే ఈ భూమిలో మేము ఇన్వెస్ట్ చేశారో అక్కడ అర్బనైజేషన్ రావడం వల్ల ఇవాళ చేసినటువంటి 10 రూపాయలు 20 రూపాయలు రేపు 50 నుంచి 100 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. సో ఈ అవకాశం వేరే ఏ ప్రోడక్ట్ మీద లేదు, ఒక భూమి మీదనే ఉంది. సో ఇవాళ పాలిటీషియన్స్ కానీ, ఫిలిం స్టార్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ ఎవరైనా వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ 50 to 60% ఇన్వెస్ట్మెంట్స్ భూమి మీదనే ఉంటాయి. రిమైనింగ్ 40% డిఫరెంట్ సెగ్మెంట్లో ఉన్నప్పటికి కూడా మ్యాక్సిమం రేషియో భూమి మీదనే ఉంటుంది.